ఇది 4వ టేక్ ఇప్పటికి. ఇంకెన్నిసార్లు అవుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే సక్సెస్ అవ్వని చెప్తాను. అయితే ఫస్ట్ ఏం చెప్తానవరా? వీడియో షూట్ చేసుకుంటాను. యూట్యూబా? చల్లగా మంచి టీషర్ట్ వేసుకున్నా కలర్ఫుల్గా. అట్లనే మా ఇంట్లోనే తీద్దామని చెప్పి ఇక మా ఇంట్లోనే ఫస్ట్లో స్టార్ట్ చేసిన. ఇక బయటికి పోతే మనం ఇక ఇంట్లోనే మాట్లాడలేకపోతాను, బయట ఏం మాట్లాడతా. అందుకని ఇంట్లోనే వీడియో స్టార్ట్ చేసిన. క్లారిటీ అయితే మంచిగా వస్తుంది. ఓకే, ఇక కూర్చొని ఒక ముచ్చట్లు పెడదాం, ఒక 4-5 ముచ్చట్లు పెడదాం. కొన్ని టాపిక్స్ అయితే అనుకున్నా కానీ ఇక మనకు సెట్ అయితే లేదు, తెలియదు. ఆలోచించిన ఏ టాపిక్ చేయాలి, ఏది చేస్తే బెటరు, ఫస్ట్ వీడియో కదా ఏం చేద్దాం ఎంత బ్లా 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 ఆలోచించిన కానీ సరే ఫస్ట్ వీడియో కదా, షూట్ ఎట్లా చేస్తా, నా దగ్గర ఏమేమి ఉన్నాయి అది చూపిద్దాం అనుకుంటాను. చూద్దాం. స్టార్ట్ అయితే చేసిన, ఆల్మోస్ట్ 1 year అయింది. బట్ సబ్స్క్రైబర్స్ వచ్చి 33 సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్ లేరు, వాచ్ టైం లేదు, ఏం లేదు. 1 year అయితే వేస్ట్ అయిపోయింది. ఇక నుంచి ఈ 1 year అయినా ఎట్లయినా సక్సెస్ అవ్వాలనుకుంటారా. దానికోసం ప్రయత్నం చేస్తున్నా, కొంచెం గట్టిగానే. సక్సెస్ అవుతున్నా లేదు తెలియదు కానీ చేయడం మాత్రం చేస్తూనే ఉంటా. సక్సెస్ అయ్యే వరకు చేస్తూనే ఉంటా. అండ్ సక్సెస్ అయినాక కూడా ఇంకా బెటర్ ఇవ్వాలని చూస్తూనే ఉంటా. మనం సక్సెస్ అవ్వకముందు ఎంత కష్టపడ్డామో సక్సెస్ అయినాక కూడా అంతే కష్టపడాలి. కామన్ హార్డ్ వర్క్ అనేది. నువ్వు సక్సెస్ అవ్వకముందు సక్సెస్ అవ్వాలని హార్డ్ వర్క్ చేస్తావు, కానీ సక్సెస్ అయినాక నువ్వు దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, లేదా ఇంకా పెంచుకోవడం కోసమైనా హార్డ్ వర్క్ చేయాలి. చూద్దాం మంచిగా అనుకుంటున్నా, మంచిగా వస్తుంది అనుకుంటున్నా. ఓకే అనుకుంటా, మంచిగా వస్తుంది అనుకుంటున్నా. కొద్దిగా చెమటలు వస్తాయి. ఫ్యాన్ బంద్ చేసి మరి వీడియో రికార్డింగ్ ఇస్తాను, మరి వాయిస్ వస్తుందేమో అని. అందుకని కొద్దిగా చెమటలు వస్తున్నాయి. ఏం చెప్తానవరా? వీడియో షూట్ చేసుకుంటాను. యూట్యూబా? అవసరమారా నీకు? చక్కగా పని చేసుకొని ఏదైనా పని చూసుకొని పని పోక చూసుకోక. సరే ఒకసారి ఫోన్ ఇబే. వీని ఎట్లుంటుంది అంటే గాల్లో మేడలు కట్టేస్తాను అనమాట. ఇప్పుడు అసలు వీడు రైట్ గిట్లా ఇంట్లో వీడియోలు తీద్దామంటే వీడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. అందుకని ఇంట్లో కూడా ప్రశాంతంగా తీయలేను, బయట ఇద్దామంటే బయట ప్రశాంతంగా తీయలేను. ఎందుకు అన్నిట్లో ఏలు పెట్టి గెలుపుతావు.